ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక చిల్లర వ్యక్తి మాట్లాడినట్టు బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీదర్లో నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని బండి సంజయ్ అనడం వెనకాల ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ పైన నిందలు వేయడం ఏంటి అన్నారు. ఎవరో పోలీస్ అయినా చెప్పాడని మీడియాతో కేంద్ర మంత్రి అనడం క్రైమ్ అన్నారు. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అది తెలిస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి కదా అన్నారు. కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకుని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు. బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదువచ్చా చెప్పు. నాకు నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. ఎవరిని మెప్పిద్దామని, ఎవరి కళ్లల్లో సంతోషం చూద్దామని, ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన చేసినట్టుగా బండి సంజయ్ గారి పైన కూడా కోడై కూస్తా ఉంది. ఇవాళ వసూళ్ల బ్యాచ్ అని చెప్పని చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళను, పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి. ఏం సమాధానం చెప్తావు మరి దానికి? ఏం సమాధానం చెప్తావు బండి సంజయ్? ఒక బీసీ బిడ్డవై ఉండి ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నిన్ను ఎందుకు తీసిండ్రో నీకేమైనా సోయిందా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఈ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలని తప్పుపడుతూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేసి ఇమ్మీడియట్ గా బండి సంజయ్ పై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలంటూ కూడా దాసోజు శ్రవణ్ ఈ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఫిర్యాదు అనంతరం మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తనకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక అగౌరవపరిచే విధంగా అతను బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు తమకు తీవ్రంగా బాధ కలిగించాయని, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీదర్ లో నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందంటూ బండి సంజయ్ అనడం వెనకాల ఎవరున్నారంటూ కూడా దాసోజు శ్రవణ్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ పైన నిందలు వేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరో పోలీస్ అధికారి చెప్పాడని మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలా అనడం మాత్రం ఇది క్రైమ్ కిందికి వస్తూ ఉంటుంది. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అప్పుడే ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు వాటిని బయట పెట్టలేదు, ఇప్పుడు ఈ అంశాలు ఎందుకు బయటికి తీసుకొస్తా ఉన్నారు? కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. ఏ సందర్భంలో బండి సంజయ్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు, ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శ కిందకి వస్తుందా లేదా వ్యక్తిగత విమర్శల కిందకి వస్తుందా, అతని కంప్లైంట్ పైన ఏవైనా కేసులు నమోదు చేయొచ్చా లేదా అంటూ మాత్రం బంజారాహిల్స్ పోలీసులు లీగల్ ఒపీనియన్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒక సమావేశంలో బండి సంజయ్ కేసీఆర్ సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చి అతనికి బీదర్ లో ఈ నకిలీ ప్రింటింగ్ ప్రెస్ నోట్లకు సంబంధించి ఉందంటూ కూడా తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు దుమారానికి దారి తీస్తా ఉంది.
ఈ విషయంపై ఒకరిపై ఒకరు విమర్శలు వ్యాఖ్యానించుకుంటా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. బంజారాహిల్స్ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దానిపై మాత్రం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టుగా సమాచారం అందుతున్నాను. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. అన్న నమస్తే.